ఏం చేసేవాడండి ఆయన? ప్రార్థన ఆలకించేవాడు దేవుడు. దేవుడు తన యొక్క భక్తుల యొక్క ప్రార్థనను ఆలకించి ఆమెన్ అని ముద్ర వేసి వారి యోగక్షేమాలను పరిశీలన చేసి వారిని దగ్గరకు తీసుకుని హత్తుకుని వారిని బాగు చేయాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాడు యేసు ప్రభువారు కదండి. ఎవరైనా ఆయన్ని మొక్కుకుంటే, ఎవరైనా ఆయన్ని బ్రతిమాలుకుంటూ ఉంటే, ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోగలడా? సర్లే అలాగే చేస్తారులే, ఏం కాదు, నాకెందుకు అనుకోగలడండి దేవుడు? అనుకోగలడమ్మా? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాకెందుకులే అని ఆయన అనుకోలేడు కదా. కనుక దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తున్నాడు, కానీ మనము అప్పుడప్పుడు దేవుడిని ప్రేమిస్తున్నాం. ఎప్పుడెప్పుడు ప్రేమిస్తున్నాం? అప్పుడప్పుడు ప్రేమిస్తున్నాం. అంటే మిగిలిన సమయం అంతా లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోక ఆశల్ని ప్రేమిస్తున్నాం, లోక సంబంధమైనటువంటి అతిశయాలు మనము తిరుగుతున్నాం. ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిని మనము గమనించలేకపోతున్నాం. దేవుని సన్నిధిని మనము ఉన్నట్లుగా మనము గుర్తించుకోలేకపోతున్నాం. మనల్ని మనమే గుర్తించుకోలేకపోతున్నాం. వీటన్నిటికీ ప్రధాన కారణం ఏమిటంటే దేవుని బిడ్డలైనటువంటి మనకు మనోదృష్టి లేకపోవటం. ఏం దృష్టి లేకపోవటం అండి? మనోదృష్టి లేకపోవటం. నతానీయేలు ఒక చెట్టు క్రింద కూర్చున్నప్పుడు యేసు ప్రభు వారు ఆయన్ని చూశారట. ఏమండి? ఆయన చూసి ఆయన పరిచయం చేయడానికి ఫిలిప్పు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా, మా ప్రాంతం వాడు, మాకు బాగా కావలసిన వాడు, ఈ నతానీయేలు చాలా మంచివాడు, మనం చేర్చుకుందామయ్యా అని చెప్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు ఆయన్ని? నతానీయేలు, నీవు పలానా అంజూరు చెట్టు కింద కూర్చుని మీరు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే నువ్వు నాకు తెలుసయ్యా, నువ్వు నాకు కొత్త వ్యక్తివేం కాదు, నువ్వు నాకు తెలుసు అంటున్నాడు. నిజానికి దగ్గరగా ఉండి ఆయన చూడలా, పక్కన వెళ్తా ఉంటే చూడలా, కూర్చున్న ఆయనటువంటి దగ్గరికి వెళ్ళి నిలబడి ఆయనతో మాట్లాడి చూడలా. ఎలా చూశాడండి యేసు ప్రభు? మనోదృష్టితో చూశాడు. మనోనేత్రాలు తెరవబడాలి. క్రైస్తవులైనటువంటి మనకు మనోనేత్రాలు తెరవబడాలి. ఎరికో పట్టణం గుండా వెళుతున్నటువంటి యేసు ప్రభువుని దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు దేవుడు ఆయన దగ్గరకు వచ్చి పెద్దలు అడ్డుకున్నారు. కానీ అక్కడ యేసు ప్రభు వారు వారిని మందలించి వారిని ప్రక్కకు తప్పుకోమని బతిలోమయ్య దగ్గరికి వెళ్ళి నువ్వేం కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు, నేను చూడాలని కోరుకుంటున్నాను, చూపు కోరుకుంటున్నాను అని అడిగినప్పుడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరుచును గాక అని ప్రార్థన చేశాడు. వెంటనే ఆయనకి చూపు వచ్చేసింది. పిల్లరా గమనించండి, ఆయన మాట మాత్రం సెలవిస్తే ప్రతి అవయవం కూడా తెరవబడుతుంది. ప్రతి అవయవంలో కూడా కదలికలు వస్తున్నాయని రావట్లేదా? చూపు తెరవబడటం అంటే నరాలన్నీ మళ్ళీ పనిచేయటమే కదండి. అప్పటికి పనిచేయటం ఆగిపోయినట్టే కదా. బాల్యం నుంచి ఆయనకి కంటి నరాలన్నీ కూడా కదలికలు, రక్త ప్రసరణ లేదు వాటికి. కానీ ఎప్పుడైతే దేవుడు మాట ఇచ్చాడో, మాట మాత్రం సెలవిచ్చాడో, నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుందని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మరలా ఆ చూపుకి, ఆ కంటికి నరాలన్నీ కూడా పనిచేస్తున్నాయి, రక్త ప్రసరణ జరుగుతుంది, చక్కగా చూపు వచ్చింది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క దైనందినటువంటి కృప మనం పొందుకోవాలంటే మనం ఆయన యొక్క రాకడను గమనించాలి. ఏం గమనించాలండి? మనం ప్రార్థిస్తాం, విస్తారంగా ప్రార్థన చేస్తాం, బాధలన్నీ చెప్పుకుంటాం, ఇరుగు పొరుగు వారి గురించి కూడా ప్రార్థన చేస్తాం. చేసి ఆమెనండి లేచిపోయి మన పనులు మనం చేసుకుంటాం. వాళ్ళని అడుగుతాం, ఏమైనా కార్యాలు జరిగాయమ్మా అని. ఒకవేళ జరిగినాయి అంటే జరిగినాయి ప్రభువా అని మరలా ప్రార్థన చేస్తాం. జరగకపోతే మరలా చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు నీ దగ్గరికి వచ్చినట్లు కానీ, దేవుడు నీతో మాట్లాడుతున్నట్లు కానీ, దేవుడు నీ యొక్క ప్రార్థన వింటున్నట్టు కానీ గమనిస్తున్నామా? రాకుండా ఉంటున్నాడండి ఆయన. ఎక్కడ 2-3 కూడి నా నామాన్న స్తుతిస్తారో ప్రార్థిస్తారో అక్కడికి నేను వస్తానంటున్నాడు కదండి ఆయన. మరి కుటుంబ సమేతముగా గృహ కూడికలు జరిగించుకుంటున్నాం,
ఫర్ ఎగ్జాంపుల్గా రాత్రి సమయాల్లో పనిపాట్లన్నీ అయిన తర్వాత ప్రార్థన పెట్టుకుంటున్నాం, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం. యేసుప్రభు రాకుండా ఉంటాడా? ఉంటాడండి? రాకుండా వస్తాడు కదా. ఆయన రాకను మనము గమనించాలి, ఆయన స్పర్శను మనం గమనించాలి. పౌలు అయినా అపోస్తులైన ఒక మాట అంటారు, చక్కని మాట. ఆయన చెప్పిందే మేము చెప్తున్నాం, ఆయన దగ్గర మేము విన్నదే మీకు చెప్తున్నాం, ఆయన మేము చూసిందే మీకు చెప్తున్నాం, ఆయన యొక్క స్పర్శే మేము గ్రహించి మేము మీకు చెప్తున్నాం. పిల్లరా, ఆయనలో మనం లోతైనటువంటి అనుభవాలను కలిగి ఉండాలి, ఆయన గమనించాలి, ఆయన వాక్కును మనము గ్రహించాలి. ఆ వాక్యం ద్వారా మనము బ్రతికించబడతాము, ఆ వాక్యం ద్వారా మనం స్వస్థత పొందుతాము, ఆ వాక్యం ద్వారా మనము మంచి మార్గాల్లో నడుస్తామనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, దేవుని యొక్క వాక్కు చూడండి ఎంత విస్తారంగా దేవుడు ఆ నూతన నిబంధనలో ఆ బెత్లెహేము యొక్క జీవితంలో అద్భుతం చేశాడు. ఆ సమయంలో పెద్దలు అంటారు, ఊరుకో చాలే, ఊరుకో కేకలేయద్దు అని, చాలా దూరం నడిచి వెళ్ళాలి, స్వార్థ చేయాలని అడ్డుకుంటారు. కానీ ఆయన అనగా యేసు ప్రభు వారు ఆ పెద్దలను మందలిస్తాడు ఆ కార్యం చేయటానికి. పిల్లరా, కార్యం చేయటం కొరకు ఆయన మందలిస్తాడు, ఆ కార్యం చేయటానికి ఒంటరిగా ఆయన దగ్గరికి వెళ్తాడు, ఆయన్ని తడతాడు, ముడతాడు. వాక్కు ద్వారా ఆయన యొక్క కన్నులను దేవుడు తెరుస్తున్నట్టుగా లేఖనాలు బోధిస్తా ఉన్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం ఒకసారి. వారు యెరికో నుండి వెళుచుండగా బహు జన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కను కూర్చున్న ఇద్దరు గురుడివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని కేకలు వేసెను. ఆ ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి. వారు, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని బిగ్గరగా మరి కేక వేసెను. యేసు నిలిచి వారిని పిలిచి, మీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగుగా, ప్రభువా, మా కన్నులు తెరవలనని అనిరి. కాబట్టి కనికరపడి వారు కన్నులను ముట్టెను. వారు వెంటనే దృష్టి పొంది ఆయన వెంట. పిల్లరా, చెప్పండి, అనేకమైన కార్యాలు జరిగించుకుంటున్నాం కదండి. దేవుడిని అడిగి, దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసుకుని, ఆయన కార్యాలు చవి చూసినటువంటి వాళ్ళమే తప్ప ఆయన కార్యాలు ఎరగనటువంటి వారు ఎవరమైనా ఉంటామండి? దేవుని యొక్క బిడ్డలముగా ఆయన యొక్క మేలులు మేము పొందుకోలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నామా? ఎవరూ ఉండవు. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని మేలు పొందుకున్న వాళ్ళే తప్ప పొందుకోనటువంటి వారు ఎవరూ కూడా ఉండం కదా. మరి అలాంటప్పుడు ఆయన చేసినటువంటి మేలులను, కృపలను తలంచుచు మనం ఏం చేయాలి? కృతజ్ఞులమై దేవునికి స్తుతులు చెల్లించాలి, ప్రార్థనలు చేయాలి, ఆయన యందు భయభక్తులతో ఉండాలి. ముఖ్యంగా ఆయన మాట వినాలంటే వద్దా? ఆయన మాట వినటం మంచిది, యథార్థవంతులు స్తుతి చేయటం మంచిది అన్నట్లుగా దేవుని యొక్క పిల్లలు నైవేద్యాలు బలులు అర్పించడం కంటే యెహోవా మాట వినుట మంచిది, శ్రేష్టం. దేవుని మాటలు వింటూ ఉన్నామా? ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని మాటల్లో మనం ఉంటూ ఉన్నామా? దేవుని మాటలు మనం వింటూ ఉంటే మనం ఎక్కడ ఉంటామంటే ఆయన మాటల్లో మనో నేత్రాలు తెరవబడతాయి. మనో దృష్టి మనకు దేవుడు ఇస్తాడు. ఏ దృష్టి ఇస్తాడమ్మా? మనో దృష్టి ఇస్తాడు, అంటే దివ్య దృష్టి అన్నమాట. అనగా మనం ఆలోచన చేస్తూ మన పని నిమిత్తమై మనము ఏకాగ్రతతో ఆలోచన చేస్తున్నప్పుడు ఆ పనిని మనం ఏ విధంగా చేయబోతున్నామో, ఏ విధంగా ఆ పని నెరవేరుతుందో కూడా మనకు ముందుగానే దేవుడు చూపిస్తాడని చూపించడా. దేవుడు ముందుగా చూపించే దాన్ని గ్రహించడానికి మనకు కావాల్సింది ఏంటంటే మనోదృష్టి కావాలండి వద్దా? కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఆలోచన చేస్తే చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం చదవండి ఒకసారి. దేవుని మాటలు వినటమే కాకుండా గ్రహించాలి. ఈయన నజరేయుడైన యేసు
అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరకుండుమని గద్దించరు గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు వాని పిలువుడని చెప్పగా గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకును, ఆయన నిన్ను పిలుస్తున్నాడు లెమ్మని ఆయనతో చాలంట. ఏం తెచ్చుకోమన్నారండి? డబ్బులు తెచ్చుకోమన్నారా? ధైర్యము తెచ్చుకును. దేవుని మీద ఆధారపడి మొర్రపెట్టే వారిని మనము ధైర్యపరచాలండి. జన సమూహంలో ఉన్నటువంటి మనము, సంఘ సహవాసంలో ఉన్నటువంటి మనము దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సహాయం కొరకై విలపించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా 10 మందిని కలిసి ఆదరించాలి, బలపరచాలి, ధైర్యపరచాలి. ఏం చేయాలండి? ధైర్యపరచాలి. నాకెందుకులే అనుకోకూడదంటే, నాకు సంబంధం లేదు కదా, నా విషయం కాదు కదా ఇది అని అనుకోకూడదంటే. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్య సంఘానిదే కదండి. సంఘం అనగా దేవుని శరీరము. ఆ సంఘానికి క్రీస్తే శిరసై ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క శరీర అవయవాలమై ఉన్నాము. కాలుకి బాధ వస్తే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. కాళ్ళలో ముళ్ళు దిగితే ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? కాళ్ళలోంచి వస్తాయా? కాళ్ళు ముళ్ళు దిగితే కళ్ళలోంచి నీళ్లు గుర్రం తిరిగి. ఇలా శరీరంలో ఏ అవయవానికి బాధ వచ్చినా శరీరం అంతా విలపిస్తుంది, శరీరం అంతా నొప్పిగా ఉంటుంది, శరీరం అంతా బాధపడుతుంది, శరీరం అంతా కూడా వేదన చెందుతుంది. కనుక సంఘ సహవాసంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఒకరినొకరు ధైర్యపరచుకోవాలి. ఏం చేయాలమ్మా? ధైర్యపరచుకోవాలి. దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడి యొక్క కృపలను మనము గుర్తెరిగి ఏం చేయాలి అంటే, ఏం చేశాడంటే ఈయన ఎరికలో ఉన్నటువంటి భిక్షకుడు ఆయన యొక్క పరుచుకుని ఆ భిక్షాటన చేసేటువంటి బట్టను విడిచిపెట్టేశాడు. ఏం చేశాడమ్మా? డబ్బులు వేయటానికి గుడ్డపరుచుకుంటారు కదా పళ్ళు లేని వాళ్ళు, మరి ఒకటొకటి లెక్క వేసుకోలేరు కదా. క్లాత్ ఉందనుకోండి, క్లాత్ మీద వేస్తారనుకోండి, ఆ 4 మూలలో నెమ్మదిగా అలాగా తీసుకునేసరికి మూట కట్టుకుని ఏమన్నా అంత చిల్లర వస్తే తీసుకుని సంచిలో పెట్టుకుని కర్ర సహాయంతో లేకపోతే ఏమైనా చిన్నపిల్లలు ఇతర సహాయాల ద్వారా వారు ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోతూ ఉంటారు. మనోదృష్టితో ఆ డబ్బులను తీసుకుంటున్నాడు అతను. మనోదృష్టి అందుకు ఉపయోగపడతాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, అతను ఏం చేశాడంటే ధైర్యం కలిగి ఈ భిక్షాటన నాకు వద్దు. ఏమొద్దు అనుకున్నాడు? ఈ భిక్షాటన నాకొద్దు, ఈ యొక్క శాపము నాకొద్దు, నాకు విమోచన కలిగింది. నా విమోచకుడు ఎవరు అంటే రక్షకుడు యేసుక్రీస్తు వారు. ఎవరండి మన రక్షకుడు? యేసుక్రీస్తు వారు మన విమోచకుడు అండి. మన పాపాలను విమోచించేవాడు, మన శాపాలను భరించేవాడు, మనకు పాప విముక్తి కలిగించేవాడు. మన పితరుల పాపాల ద్వారా, మన పాపాల ద్వారా మనకు వచ్చినటువంటి అంగవైకల్యాల నుంచి, అంధత్వాల నుంచి, పిల్లరా ఆత్మీయమైనటువంటి అంధత్వం నుంచి ముందుగా మనలను నిద్రలేపేవాడు, దృష్టినిచ్చేవాడు, లేవనెత్తేవాడు, ఆత్మీయంగా బలపరిచేవాడు మన కొరకు యేసు ప్రభువారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి వారమైనా. తూరు సీదోను పట్టణాలను బట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో కొరజిన, అయ్యో బెత్సయిదా, తూరు సీదోను పట్టణాలకు దేవుని యొక్క వాక్యాన్ని అందించి ఉంటే వారు బాగుపడి ఉండేవారు. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించలేనటువంటి ప్రాంతాల్లోనేమో దేవుని యొక్క ఉగ్రత దిగొచ్చింది, ప్రకటించబడినటువంటి స్థలాల్లోనేమో దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సహాయ సహకారాలు దిగొచ్చాయి. రాత్రి విన్నారు కదా యోనా గురించి. యోనా నీనివే పట్టణం వెళ్ళమంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకి వెళ్ళిపోయాడు. ఎందుకని? ఆ చోటుకి వెళ్ళటం ఈయనకి ఇష్టం లేదు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు తప్పనిసరిగా చేప కడుపులోను పెట్టి దాచి తీసుకెళ్లి మరలా నీనివే పట్టణంలో ఆ యొక్క సముద్ర ఒడ్డున విడిచిపెట్టేశాడు. దర్శనాల ద్వారా ప్రజలను కాపాడమని, ఆ ప్రజలను తీర్చిదిద్దమని, అక్కడ రాబోతున్నటువంటి ఉగ్రతలను గురించి తెలియచేయమని దర్శనాల ద్వారా చూపించి చెప్తే ఆయన మనసు మార్చుకుని
ఆ దర్శనాలను ఆ నీవే పట్టణానికి తెలియజేసినప్పుడు వారందరూ కూడా గోనె పట్ట కట్టుకుని బూడిద పూసుకుని బట్టలు చించుకుని ప్రార్థనలు చేశారు. దాని ద్వారా దేవుడు ఆ పట్టణంలో అద్భుతం ఆశ్చర్యకరంగా ఆ పట్టణాన్ని కాపాడాడండి లేదా? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడు గనక ఆ పట్టణాన్ని కాపలా కాయకపోతే మనుషులు కాపలా కాస్తా ఉంటే ఆ మనుషులకి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. నిద్ర వస్తుందండి రాదా? మరి ఆ సమయంలో దొంగలు వస్తే కాపాడగలరా? కాపాడగలరండి? కాపాడలేరు కదా. అందుకే దేవుడు అన్నాడు యెహోవా పట్టణాన్ని కాపాడాలి. ఆ పట్టణాన్ని కనుక యెహోవా కాపాడకపోతే ఆ పట్టణానికి వచ్చేటువంటి ఏ విపరీతమైనటువంటి ఉపద్రవమైన రాక తప్పదు అని వాక్యం సెలవిస్తాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ 40 దినాలు గురి యొక్క విశిష్టత చాలా ప్రాముఖ్యమైంది. 40 దినాలు మోషే 40 దినాలు సీనాయి కొండ మీద ఉపవాస ప్రార్థనలు చేశారు. అప్పుడు ఏమి ఇచ్చారు ఆయనకి? ధర్మశాస్త్రాన్ని ఇచ్చారండి వాళ్ళదా? యెహోవా దేవుడు ఏమి ఇచ్చారండి? 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చారు. 40 రాత్రుళ్ళు పగళ్ళు నోహు ప్రాంతంలో నోహు కాలంలో జలప్రళయం ఎన్ని రోజులు వచ్చిందండి? 40 రేయింబగళ్ళు వచ్చింది. 40. ఈ విధంగా మనం ఆలోచన చేస్తే 40 days అనేటువంటి సంఖ్యకు ప్రధానమైనటువంటి విశిష్టత ఉందండి లేదా? అంతెందుకు, అలంకార రూపంలో మనం చెప్పుకుంటే కనుక గొంగళి పురుగు ఉంటుంది. ఆ గొంగళి పురుగు గూడు కట్టుకుంటుంది, మెత్త దూదల్లే గూడు కట్టుకుంటుంది. ఆ దూదిలో మధ్యలో ఉండిపోతుంది. ఒక గోడకో లేకపోతే ఒక చెక్కకో లేకపోతే ఒక చెట్టుకో కట్టుకుని తను ఆ పురుగు ఆ గూట్లో ఉండిపోతుంది. ఎన్ని రోజులు ఉంటుంది అంటారండి? అది 40 రోజులు ఉంటుందంట. 40 రోజులు కూడా ఏ క్రిమి కీటకాలని ఆహారంగా తపస్సు కాలం తనకి, ఆ పురుగుకి తపస్సు కాలం. ఆ 40 దినాలు అయ్యేసరికి తన రూపం మారిపోతుంది. ఎలా మారుతుందండి? సీతాకోక చిలుకగా మారిపోతుంది. ప్రాకు పురుగుల్ని ఎగిరే పురుగుల్ని తిని బ్రతికేటువంటి నీచమైనటువంటి శరీర దారుఢ్యం కలిగినటువంటి ఆ కొంగలి అందమైనటువంటి సుందరమైనటువంటి ఎగరగలిగేటువంటి చక్కని సీతాకోక చిలుక అవుతుంది. దాని ఆహారం ఏంటి చెప్పండి? దాని ఆహారం ఏంటి? పువ్వుల్లో ఉన్నటువంటి మకరందాన్ని. అంతకుముందు ఏంటింది అమ్మా? అంతకుముందు పసరలు లేకపోతే ఆ క్రిములు ఆ కీటకాలు తింది. తన యొక్క జీవనం ఆధారం నేల మీద పాకింది. ఎవరైనా ముట్టుకోవడానికి ఇష్టపడతామా? ఒకవేళ తెలియకుండా మన మీద చెయ్యెక్కింది అనుకోండి, అబ్బా చాలా బాగుంది, హాయిగా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది అనుకోగలమా? వెంటనే ఇసిరి పారేసి అక్కడ నీళ్ళతోటి కడుక్కొని దురదలు కట్టేయని వస్తే కనుక ఉప్పు అది రాసుకుంటూ ఉంటాం. పిల్లలు తన యొక్క రూపాన్ని మార్చుకోవడానికి గొంగలి పురుగు 40 దినాలు తపస్సు చేస్తుంది. ఇది తపస్సు దినాలు. ఇవన్నీ కూడా ఏంటండి దినాలు? తపస్సు దినాలు. దేవుడు మనకు మన పితరుల ద్వారా ఏర్పాటు చేశారు. మాఘమాసం నుండి మాఘమాసం వరకు ఉన్నటువంటి ఆకులు అలములు అన్ని కూడా రాలిపోతాయి, పండిపోయి కదండి. పాతవి గతించాను, సమస్తము క్రొత్తవాయును. మరలా నూతనంగా చిగురుస్తాయి చెట్లు, నూతనమైనటువంటి ఆకులను చిగురుస్తాయి, నూతనమైనటువంటి ఫలాలను ఫలిస్తాయి. ఆ ఫలాలన్నీ కూడా ఆయా జనాంగాలకి చక్కని ఆహారముగా అందించబడతాయి కదండి. మనం టౌన్లో చూస్తూ ఉంటే ఎన్ని ఫలాలు అమ్ముతూ ఉంటారు. ఎన్నో ఫలాలు రోజుకి అమ్ముడు అవ్వకపోతే రోజు అక్కడ అమ్మగలరా? అవన్నీ ఎవరికి? మానవులకే కదా, మనుషులకే కదా దేవుడు ఇచ్చింది. ఆదామావుల్ని ఆ యొక్క ఏదేని తోటలో పెట్టి అన్ని తినమన్నాడా తినొద్దన్నాడా? ఏదో ఒకటి తినొద్దన్నాడు. ముఖ్యమైనటువంటి కారణం చేత తినొద్దన్నది తిన్నారు, తినమన్నవి వాళ్ళు మానేశారు, చెయ్యొద్దన్నది చేశారు, చెయ్యమన్నది మానేశారు. కనుక వారిని దేవుడు శపించి ఆ ఏదైనా తోట నుంచి బయటికి బహిష్కరించేశారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా ఈ 40 దినాల యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే మన ప్రాచీన స్వభావాలను విడిచిపెట్టడానికి. దేనికండి 40 దినాలు? మన పాత స్వభావాలు విడిచిపెట్టడానికి, మన స్వభావాలు చిగురించడానికండి. దీన్ని వసంతకాలం అంటారు. ఏ కాలం అంటారమ్మ ఇది? వసంతకాలం అనగా పుష్పించే కాలము, ఫలించే కాలము.
ఈ 40 దినాలు దేవుని వాక్యాన్ని వినడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా బలపడతామండి. నశించుచున్నటువంటి ఆత్మలకు దేవుని యొక్క వాక్యము వెరితనము, రక్షించబడినటువంటి వారికి దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే దేవుని శక్తి ఉంటుంది. దేవుని వాక్యం ఎలా ఉంటుందమ్మా? నమ్మిన వారికి ఏమో శక్తి, నమ్మని వారికి వెర్రితనంగా ఉంటుంది. దేవుని మాటలు వెర్రితనంగా, పిచ్చితనంగా ఉంటాయి. అలా ఉంటాయి ఆ మాటలు అర్థం కాని వాళ్ళకి. అర్థమయ్యే వాళ్ళకి మాత్రం వారి హృదయాలను దేవుడు బలపరుస్తాడు, శరీరాలను దేవుడు బలపరుస్తాడు, వారిని ధైర్యపరుస్తాడు. గుడ్డి భర్తలమై ఏ విధంగా అయితే ధైర్యపరచబడ్డాడు, ఆ బట్ట విసిరేసి జీవితాంతం ఆయన వెంబడించాడండి లేదా? శిష్యుల్లో ఒకటిగా ఆయన మిగిలిపోయాడు చివరిదాకా కూడా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అనేకమైనటువంటి పట్టణాలు శపించబడ్డాయి. సొదొమ గొమొర్రా పట్టణాలు శపించబడ్డాయి, అగ్ని గంధకాల చేత కాల్చబడ్డాయండి లేదా? ఎందుకని? దేవుని మాట వారు వినకపోవడం ద్వారా. దేవుని మాట విన్నటువంటి నీనివే పట్టణం రక్షించబడింది. దేవుని యొక్క పట్టణమైనటువంటి నీనివే పట్టణము, ఆ ప్రజలను దేవుడు ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా, ఆయన మాటల ద్వారా, ప్రవచనాల ద్వారా రక్షించాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినాలి. విని ప్రతి ఒక్కరూ కూడా ఆ మాటలు మనం గ్రహించాలి. ఏం చేయాలమ్మా? ఆ మాటలు మనము గ్రహించాలి. గ్రహించకపోతే దేవుని మాటలు మనకు సారవంతమైనటువంటి మాటలుగా అనిపించవు. ఏదో విన్నాము, వచ్చామా, వెళ్ళామా అన్నట్టుగా ఉంటాయి కదండి. అలాగే ఉంటాయి కదా. దేవుని మాటలు మనం విని బలపడాలి. దేవుని మాటలు మనం విని విడిచిపెట్టేయకూడదు. అలా విడిచిపెట్టేస్తే దేవుని స్వార్థ ద్వారా మనం పొందుకోబోయేటువంటి ఉద్యోగం మనకు రాదు. ఈ మాటలు వినడం ద్వారా ఏమొస్తుందండి? ఎమ్మయి గ్రామం మందు యేసుప్రభు సిలువేయబడిన తర్వాత పేతురు, యోహానులు యేసుప్రభు యొక్క ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటూ వెళితే వాళ్ళిద్దరితో పాటుగా మరో వ్యక్తి జతగా వచ్చేటట. జతగా వచ్చినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు విని, ఏంటయ్యా ఈ విధంగా జరిగిందా, ఆ విధంగా జరిగిందా అంటే, మీరు ఈ ప్రాంతం వారు కాదా అన్నప్పుడు ఆయన మాట్లాడకుండా ఊరుకుంటూ వారి మాటల్లో మాట వేసుకుంటూ వెళ్ళాడు. ఆయన చివరికి పేతురు, యోహానులు బస్ చేయడానికి పిలిచారు. ఆయన బస్ చేశారు, అదృశ్యమైపోయాడు. అదృశ్యమైపోయిన తర్వాత తెలిసింది ఈయన యేసు ప్రభు వారు కదా. ఆయన మనతో పాటుగా ప్రయాణం చేస్తున్నటువంటి సమయాల్లో, నడుస్తున్నటువంటి సమయాల్లో ఆయన మనతో మాట్లాడినటువంటి మాటలు మనం వింటున్నప్పుడల్లా మన హృదయంలో మనకు మంట పుట్టింది. ఏం పుట్టిందంటే అండి, దేవుని మాటలు వింటే ఏం పుడుతుంది? మంట పుట్టాలండి. అంటే రోషం కలగాలి. దేవుని మాటలు వింటుంటే ఆత్మీయమైనటువంటి ఉద్యమం రావాలి. అదే రోషం అంటే. కక్ష చేతనేమి, మిష చేతనేమి నా దేవుని స్వార్థ నేను ప్రకటించడం ద్వారా నా స్వకీయ జనాంగమైన అన్య జనాంగము సైతము క్రైస్తవులుగా దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడతారని పౌలు గారి యొక్క కాన్సెప్ట్ మనం వింటూ వస్తా ఉన్నాం. అన్యులనగా దేవుని ఎరగనటువంటి వారు, దేవునితో సాంగత్యం చేయలేనటువంటి వారు, దేవుని యొక్క సన్నిధిలో గడపలేనటువంటి వారు, దేవుని యొక్క మాటలకు చెవి యొక్కనటువంటి వారు, దేవుని వెనుకిడిలో బ్రతుకు తెరువులు వారికి అగమ్య గోచరమైనటువంటివిగా ఉన్నటువంటి వారు అని లేఖనాలు ప్రబోధిస్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటలు వింటూ ఆయన మాటల ద్వారా ఉజ్జీవింపబడాలి. ఆయన మాటల ద్వారా స్వస్థతలను పొందాలి. ఆయన మాటల ద్వారా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో జరిగించుకోవాలండి వద్దా? ఆయన మాట వింటే చాలండి, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు దేవుడు మనకు చేస్తారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆ సన్నిధానంలో ఉన్నప్పుడు, ఆ మాటలు వింటూ ఆ మాటల్లో మనం గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు మనలను బహుగా ఆస్వాదిస్తాడు. ఎలా ఆస్వాదిస్తాడమ్మా? బహుగా ఆస్వాదిస్తాడు. పిండి పిసుకు తొట్టులు ఆస్వాదిస్తాడు, గర్భఫలాలు ఆస్వాదిస్తాడు, భూఫలాలు ఆస్వాదిస్తాడు, పశుపక్షాదులు ఆస్వాదిస్తాడు, రాక